ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఈ రోజు రెస్పాండ్ అయ్యారు లడ్డూల విషయం గురించి. అవును. సో దాని గురించి ఏమంటారు మీరు? యాక్చువల్ గా మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వరల్డ్ వైడ్ ఫేమస్. ఉమ్. ఎక్కడైనా ఎంతో పవిత్రంగా చేస్తారు. అక్కడ ఈవెన్ ఫ్రమ్ ద మన ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే అక్కడ ఎంతో పవిత్రంగా వాళ్ళు స్నానం చేసి ఆ లడ్డుని ప్రిపేర్ చేయడం కానీ ఆవునైతే ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్ గా ఆవునే ఎందుకంటే మన గోమాత తను వచ్చేపాటికి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వెలువడుతుంది కాబట్టి ఆవునైతే తయారు చేస్తారు. అటువంటిది ప్రజెంట్ మన లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఫిష్ ఆయిల్ సంథింగ్ అదర్స్ యూజ్ చేసి ఈ లడ్డూని స్పాయిల్ చేయడమే కాకుండా దేవాలయ పవిత్రక భంగం కలిగించారు. ఓకే దానివల్ల ఎంతో మంది అపవిత్ర కారణంగా గురయ్యారు. ఓకే ఇప్పుడు చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు కౌంటర్ ఇచ్చారు. అంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద సెటార్ ట్వీట్ చేశారు. సో దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు కదా. సో దాని మీద ఎలా చూస్తారు? ఒక పవన్ కళ్యాణ్ గారు అనే కాదు సార్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంత పెద్ద దేవస్థానం అది, దాని గురించి అంటే ఒక బ్యాడ్ గా వచ్చినప్పుడు మనం ఎవరి హిందూ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా విచ్ హ్యావ్ టు మనం ప్రకాష్ రాజ్ గారు ఈ రోజు లడ్డు విషయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ మొత్తం చూశాను. సో పవన్ కళ్యాణ్ గారు మీరు ట్వీట్ సరిగా చదువుకోండి, 30వ తారీఖు తర్వాత వచ్చి మాట్లాడతాను, ప్రతి మాటకి సమాధానం చెప్తాను, అవసరం అయితే టైం ఉంటే మళ్ళీ ఆ ట్వీట్ ని ఒకసారి చదవండి అన్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం? అంత ఓవర్ కాన్ఫిడెంట్ అవసరం అంటారు ప్రకాష్ రాజ్ గారికి? ఓవర్ కాన్ఫిడెంట్ మనకేమో అంత తెలియదు. ఒక సపోజ్ ఒక సనాతన ధర్మానికి దాని భంగం కలిగించారంటే ప్రతి ఒక్కరు ఎజాక్ట్ అవ్వాల్సిందే కోరుతున్నారు.